Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. సో మనకు ఆల్రెడీ మొబైల్ యాప్ డిజైన్ చేసాం ఫ్రెండ్స్. మన కేటగిరీ లిస్ట్ కావాలంటే కేటగిరీ లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ కేటగిరీ లిస్ట్ లో కూడా నేను వైర్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ సో ఇక్కడ ఒక కేటగిరీస్ లిస్ట్ తీసుకున్నాను. ఇది జస్ట్ చాలా టైం టేకింగ్, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం చేస్తున్నాం కాబట్టి చాలా టైం టేకింగ్, బట్ పర్లేదు. సో ఇక్కడ ఉన్న కేటగిరీ లిస్ట్ లో మనకు కావాల్సిన సర్చ్ బార్ కావాలంటే సర్చ్ బార్ ఉంచవచ్చు, లేదా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసుకొని మనకు కావాల్సిన దాంట్లో మెన్స్, ఉమెన్స్, కిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీన్నే బాక్సెస్ కింద తీసుకోండి. ఇక్కడ ఉన్న కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇదే కేటగిరీ లిస్ట్ లో ఒక్కొక్క కేటగిరీ తీసుకోండి. సో ఒక్కొక్క కేటగిరీని మనకు కావాల్సిన స్టైల్లో సెలెక్ట్ చేసుకొని ఇలా సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీంట్లో ఆల్రెడీ ఐకాన్ తీసుకొని ఉమెన్స్ 379 క్లిక్ చేసుకోండి. ఇక్కడ దీని ప్రపోర్షనల్ స్కేలింగ్ ఇవ్వండి. ప్రపోర్షనల్ స్కేలింగ్ ఇచ్చి 60 ఇవ్వండి. సెలెక్ట్ చేసి సెంటర్. సో దీన్ని టాప్ లో పెట్టుకోండి. ఇక్కడ సో ఉమెన్ డ్రెస్సెస్ తీసుకోండి, 371 ఐటమ్స్. ఇలా తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని బోల్డ్ లో మీడియం తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సెంటర్ అసైన్ చేశాను. సో ఇలా సో దీంట్లో కూడా మనకు కావాల్సిన ఎలిమెంట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను. సో 1 జస్ట్ 14. సో సెలెక్ట్ చేసుకున్నాను. మన కేటగిరీస్ ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకున్నాను. కంట్రోల్ డి డూప్లికేట్. సో ఉమెన్ డ్రెస్సెస్ దగ్గరలాగే మనకి ఇక్కడ మెన్స్ సెలెక్ట్ చేసుకొని సెంటర్. సో అలాగే మనకి ఇక్కడ కిడ్స్ సెంటర్. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి జీన్స్ సెంటర్ ఎలిమెంట్. సో సెలెక్ట్ చేసుకొని వాచెస్, నెక్లెస్, సో క్లోత్స్ అండ్ జాకెట్స్, కోట్స్ అండ్ జాకెట్స్, షూస్. సో మనకు కావాల్సిన కేటగిరీస్ ని ఇక్కడ తీసుకోండి. సో చైర్, ఫర్నిచర్స్, మనకున్న ఐటమ్స్ 430, కిడ్స్ 250, $118 items, 151, 121, 378, 321, 118, 171. సో ఇలా నాకు కావాల్సిన ఐటమ్స్ యొక్క థింగ్స్ తీసుకున్నాను. సో వైర్ ఫ్రేమ్ లో అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నేను ఏం చేస్తున్నాను, ఫిల్టర్స్. సో దీంట్లో కూడా నేను ఫిల్టర్ అనే ఆప్షన్ తీసుకోవాలి అంటే ఫిల్టర్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఆ ప్లగిన్స్ లో లూసిడ్ ఐకాన్స్ తీసుకుంటున్నాను. జస్ట్ ఫిల్టర్ ఆప్షన్ ని పెడుతున్నాను. ఇదే కదా, ఇది ఫిల్టర్ ఆప్షన్ తీసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఫిల్టర్ ఆప్షన్ వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ ఆప్షన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో దీనికి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ జీ చేస్తే నేను ఆటోమేటిక్ ఏం చేస్తాను, అన్గ్రూప్ చేస్తాను. ఆర్ట్ బోర్డ్ రిమూవ్ అయింది. సో సెలెక్ట్ చేసుకొని అది లాక్ లో ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని రిమూవ్ చేస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది 1.5 ఇస్తున్నాను అండ్ దీన్ని కంప్లీట్ గా 18 ఇస్తున్నాను. సో దీనికి ఒక ఐకాన్ లాగా తీసుకుందాం. ఇలా ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ మన సర్చ్ బార్ కి వాటికి ఇంకా కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని జస్ట్ 20 తీసుకుంటాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను, 15 తీసుకుంటున్నాను. సో 1
ఇలా తీసుకోవచ్చా లేదా? సో ఈ విధంగా. అండ్ నాకు ఫిల్టర్స్ కావాలి అంటే దాని పక్కన మళ్ళీ ఒక మెన్షన్ చేయొచ్చు. సో ఇది కావాలంటే తీసుకోవచ్చు, లేదా అది అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసుకొని సర్చ్ బార్ లో ఉన్న దాన్ని కాపీ చేసి జస్ట్ అంతే టెక్స్ట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఫిల్టర్ ని ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటున్నాను. సో క్లిక్ చేసుకొని ఇలా సో ఫిల్టర్ అనే ఆప్షన్ తీసుకున్నాను. సో వీటిని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ గ్రూప్. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ గ్రూప్. సో గ్రూప్ 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 రెండింటిని సెలెక్ట్ చేసుకొని సెంటర్ సెంటర్ వస్తుందా? సెంటర్ 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 సో ఈ విధంగా మనకు కావాల్సిన ఏరియాని తీసుకున్నాను. సో మనకి ఇక్కడ రిఫరెన్స్ లో మనకు ఏమున్నాయి, కేటగిరీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఫిల్టర్ ఆప్షన్స్ ఒకటి పెడుతున్నాను. సో ఫిల్టర్ ఆప్షన్స్ లో మన ఐకాన్ ఇటైనా తీసుకోవచ్చు, ఇది ఇటైనా ఐకాన్ తీసుకొని ఐకాన్ కి నేను ఫిల్టర్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ కేటగిరీ కాలమే చేశాను నేను. ఇప్పుడు ఈ కేటగిరీ కాలమ్ నే ఈ విధంగా తీసుకున్నాను సాయి. ఓకే, సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నేను ఏం చేస్తాను, ఫిల్టర్ అనే దాన్ని ఐకాన్ ని డూప్లికేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఫిల్టర్ ఆప్షన్ ని ఇక్కడ క్లియర్ చేశాను. ఇది మనకు వచ్చేసరికి కేటగిరీస్. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి ఫిల్టర్. మరి ఫిల్టర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నాకు ఏమైంది, దాని యొక్క బ్లాక్ షేడ్ అనేది రన్ అయింది. సో బ్లాక్ షేడ్ రన్ అయినప్పుడు ఇక్కడ ఓన్లీ దాని యొక్క ఫిల్టర్ ఆప్షన్స్ మాత్రమే తీసుకుంటున్నాను, అంటే ఒక బ్లర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఫిల్టర్ మీద చేయగానే ఇక నేను ఏం చేస్తున్నాను, జస్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. గ్రూప్ చేసి మొత్తానికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సో ఇందులో సో 90 ఇచ్చి బ్లాక్ ఇస్తాను. సో ప్యూర్ బ్లాక్ ఇచ్చాను, దాని యొక్క బ్యాక్ సైడ్ డేటా కంట్రోల్ 90 ఇస్తున్నాను. అంటే 90లో ఆటోమేటిక్ ఇక్కడ ఏమైంది, ఒక బ్లర్ ఫీల్ వచ్చింది కాబట్టి నేను 55 ఇచ్చి, సో దీని మీద మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, రౌండెడ్ రెక్టాంగిల్ ని తీసుకుంటున్నాను, కాపీ పేస్ట్. అంటే దీని వెనకాల బ్లాక్ షేడ్ ఉంది, దాని మీద ఒక లేయర్ తీసుకున్నాను, ఒక ఆబ్జెక్ట్ తీసుకుని దానికి బ్లాక్ ఇచ్చి ఒపాసిటీ 20%, ఒక 70%, 60% ఇచ్చాను. సో వెనకాల విజిబిలిటీ చాలా తక్కువగా కనిపిస్తుంది, ఒక బ్లర్ ఫీల్ లాగా ఉండింది. వెనకాల ఇమేజ్ కూడా బ్లర్ అయింది. సో దాని వల్ల డైరెక్ట్ గా బ్లర్ గా కూడా ఫామ్ చేసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంది. దాన్ని నేను ఓన్లీ ఒక బ్లాక్ లేయర్, సాలిడ్ లేయర్ తీసుకొని దాని మీద వేసి దానికి ఒపాసిటీ మాత్రమే తగ్గించాను. సో దీనికి ఒపాసిటీ తగ్గించడం వల్ల ఆటోమేటిక్ గా వెనకాలది కనిపినట్టు కనిపిస్తుంది. సో అదే ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ క్లిక్ చేయడం వల్ల ఫిల్టర్ ఓపెన్ అయింది.
సో తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఫిల్టర్స్ సెలెక్ట్ చేసి తగ్గించండి ఇలా. సో దీని వెనక దాన్ని సెలెక్ట్ చేసుకొని 55 దగ్గర నేను 75 ఇస్తాను. ఇప్పుడు చూడండి కనిపించినట్టు ఉంటాయి. ఇక్కడ ఏం కావాలి మనకి, ఫిల్టర్ అనే ఆప్షన్స్ కావాలి. ఈ ఫిల్టర్ అనే ఆప్షన్స్ లో కూడా నేను బటన్స్ తీసుకుంటున్నాను. కాపీ, విడ్త్ తగ్గించండి. సెంటర్ బటన్ సైజ్ కూడా కొద్దిగా తగ్గించండి. ఇలా చెప్పండి. సో ఫిల్టర్స్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి షార్ట్, ఓకే. సో రెండింటిని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బోల్డ్ దగ్గర సెమీ బోల్డ్ ఇవ్వండి చాలు, అంతవరకే తీసుకుంది ఇక్కడ. ఓకే, అండ్ మనకు కావాల్సిన మేజర్ థింగ్ ఏంటి, సెలెక్ట్ చేసుకొని మనకున్న ఎలిమెంట్స్ ని కిందకి తీసుకున్నాను. అండ్ కేటగిరీస్ ని కాపీ చేశాను. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ఆప్షన్ ఏంటి, ఫిల్టర్స్. సో ఫిల్టర్ అనే ఆప్షన్ ఇచ్చాను. ఫిల్టర్ ఇచ్చిన తర్వాత నాకు కావాల్సిన క్రాస్ సింబల్ కావాలి. క్రాస్ సింబల్ కావాలంటే ఇక్కడ ఉంది కదా, కాపీ చేశాను. ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి పేస్ట్ చేశాను. కేటగిరీని సెలెక్ట్ చేసి పేస్ట్ చేయాలి. కేటగిరీ ఆర్ట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసి పేస్ట్ అన్నారు. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన బ్లాక్ వర్షన్ ఇచ్చాను. సో వద్దకపోతే ఇక్కడ క్లోజ్ చేసుకునేటట్టు ఆప్షన్ ఇచ్చాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని పైకి తీసుకున్నాను. అండ్ దీన్ని టాప్ కి, రెండింటి టాప్ ఇక్కడ టాప్ ఇస్తున్నాను. అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్, ఈ ఎలిమెంట్స్ ని కిందకి తీసుకున్నాను. సో 17 ఉంది ఇక్కడ 28 ఉంది. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని గ్రూప్ చేశాను. దీన్ని గ్రూప్ చేశాను. ఈ రెండింటిని కలిపి గ్రూప్ చేసుకొని ముందు సెంటర్ లైన్ చేసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ అన్గ్రూప్. సో సెలెక్ట్ చేసుకొని ఇంతవరకు. సో ఫిల్టర్ ఆప్షన్ వచ్చింది. ప్రైస్ లో టు హై. సో ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఇవి ప్రైస్. సో బ్రాకెట్స్ లో టు హై అనే ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఆప్షన్ లో మీడియం. సో బాక్సెస్ మనకు చెక్ బాక్సెస్ లాగా ఉన్నాయి. ఇక్కడ చెక్ బాక్సెస్ లాగా వెళ్ళాలి అంటే
ఇలా పెట్టుకోండి. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ఫిల్ ని రిమూవ్ చేసి స్ట్రోక్ ఒకసారి తీసుకుంటున్నాను. స్ట్రోక్ లో నాకు కావాల్సిన ఆప్షన్ ఇచ్చాను, స్ట్రోక్ ని సెలెక్ట్ చేశాను, దీంట్లో కార్నర్ రేడియస్ 1 ఇచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది? సో ప్రైస్ లో టు హై, హై టు లో. సేమే ఉంది, హైయెస్ట్ రేటెడ్, ఇలా తీసుకున్నాను. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేశాను, Ctrl+G. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని వర్టికల్ స్పేసింగ్ వచ్చిందండి. సో వన్స్ వర్టికల్ స్పేసింగ్ అయిన తర్వాత హైయెస్ట్ రేటెడ్ Z2A, Z2A, ఇక్కడ కావాలంటే న్యూ ఐటెం తీసుకోవచ్చు. ఇక్కడ న్యూ ఐటమ్, and finally apply now. Apply now. సో ఒక కేటగిరీస్ అయిపోయింది. ఇది వచ్చేసరికి నాకు ఫిల్టర్స్ అయిపోయింది. సో ఫిల్టర్స్ లో ప్రైస్ రేంజ్ ని క్లిక్ చేయగానే, అంటే ఒక దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే దీంట్లోకి వచ్చేసరికి $100,000 ప్రైస్ రేంజ్ చాలా ఉన్నాయి. ప్రైస్ రేంజ్ తీసుకున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన ఎలిమెంట్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఎండ్ పాయింట్స్, సర్కిల్స్ ఇలా ఉంటాయి. ఎండ్ పాయింట్, స్టార్ట్ పాయింట్ కూడా సర్కిల్స్ ఇలా ఉంటాయి. ఓకే, సో సర్కిల్స్ అలా తీసుకున్నాను. మధ్య మధ్యలో బటన్స్ కావాలి అంటే నాకు కావాల్సిన కీస్ తీసుకున్నాను. ఇలా సో క్లిక్ చేసుకొని దాని యొక్క రేంజ్ ఇంతవరకు. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయా? సో మ్యాపింగ్ తీసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ ని ఫిల్ చేసుకోండి.
సో సెలెక్ట్ చేసుకొని నన్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. సో మిగతా రెస్ట్ ఆఫ్ అపార్ట్మెంట్ చేయండి. ఇది ఇక్కడది. ఓకే, చిన్న చిన్న డాట్స్ కావాలంటే చిన్న చిన్న డాట్స్ మీరు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ప్రైస్ ఇక్కడ అండర్ డాలర్ సింబల్స్ తో ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి, ఇక్కడ లైన్. అదే
So under $100, సో సెలెక్ట్ చేసుకోండి. $100 మైనస్ $200. సో ఇక్కడ దాని యొక్క ప్రైసెస్ తీసుకుంటున్నాను. కాపీ, సో పేస్ట్. సో ఇక్కడ దాని యొక్క వేరియేషన్ తీసుకోండి. మీరు రిఫర్ చేశారా? ఎప్పుడుందండి మీరు? సార్ వాళ్ళు ఒకసారి ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ అమ్మా, నేను ఎక్కువ 5th ఫ్లోర్ లో ఉంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ 107. ఫస్ట్ ఫ్లోర్ 107. నేను తెలిసి ఒకసారి నాకు వాట్సాప్ ఫార్వర్డ్ చేయమా, వచ్చినప్పుడు కాల్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఫిల్టర్స్ ని తీసుకుంటాను. ఏదైనా ఒక ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన కేటగిరీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మనకి ఇక్కడ ప్లేస్ అవ్వాలి. ఓకే, సపోజ్ ఫిల్టర్స్ తీసుకున్నాం. ఫిల్టర్స్ లో నేను తీసుకున్నప్పుడు ఇది ఓన్లీ ప్రైస్ వేరియేషన్ దగ్గర జరుగుతుంది. ప్రైస్ వేరియేషన్ ఈ ప్రైస్ వేరియేషన్ దగ్గర జరుగుతుంది. అంటే ప్రైస్ వేరియేషన్ జరుగుతున్నప్పుడు ఫిల్టర్ దేనికి సంబంధించింది, అది జీన్సా, ఉమెన్సా, లేకపోతే కిడ్సా అని తెలియాలి కదా. ఇక్కడ క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా? ఫిల్టర్ క్లిక్ చేశాను, ఫిల్టర్ వచ్చింది. మరి ఆ ఫిల్టర్ దేనికి సంబంధించింది అంటే ఆ ఫిల్టర్ లో ఉన్న కేటగిరీస్ ఏవి, మరి కేటగిరీస్ లిస్ట్ ఉండాలి కదా. సో అక్కడే మిస్టేక్. సో ఇది ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ఇలా తీసుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫిల్టర్ లో ఈ ఆప్షన్ ఇక్కడ పెడుతున్నా. సో దీన్ని చివరి తీసుకోండి. ఓకే, సో నాకున్న లిస్ట్ ని Ctrl+V పేస్ట్ చేస్తాను. చేస్తున్నప్పుడు ఇలా తీసేసాను. దీంట్లో ఒక దాని మీద, కానీ మనకు కావాల్సింది ఇవి కాదు కదా. సో డిలీటెడ్, 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 డిలీటెడ్. నాకు కావాల్సింది ఏంటి, సో బాక్సెస్ కదా. సో సెలెక్ట్ చేసుకొని బాక్సెస్ ని 20 తీసుకుంటున్నాను.
ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకొని ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సపోజ్ జీన్స్ అన్నాను, జీన్స్ ని క్లిక్ చేశాను, అక్కడ మనకు టిక్ మార్క్ రావాలి. టిక్ మార్క్ వచ్చిన తర్వాత లేదా కలర్ మారాలి, గ్రీన్ కలర్. సో అక్కడ మనకి అది హైలైట్ అయింది. ఇక్కడ హైలైట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ ప్రైస్ టు లోని క్లిక్ చేస్తున్నాం. ప్రైస్ టు లో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఈ స్క్రీన్ రావాలి. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ప్రైస్ వేరియేషన్ వచ్చిన తర్వాత దీని ఒక దాన్ని మనం క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన స్క్రీన్ డిజైన్స్ అనేవి ఇక్కడ రావాలి. సో దానికి సంబంధించిన స్క్రీన్ డిజైన్స్ ఏంటి, ఇక్కడికి వస్తే చాలు. సో అప్పుడు అది కేటగిరీ కిందకి రాదు. అప్పుడు ఏమొచ్చింది, మనం జీన్స్ కింద తీసుకుందాం. ఆల్మోస్ట్ వచ్చినట్టే కదా అవుట్పుట్, జీన్స్ కింద వచ్చింది. మరి జీన్స్ కిందకి వచ్చినప్పుడు ఇవి ఉంటాయా మనకి, ఏముంటాయి ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ జీన్స్ కిందకి వస్తే మనకి ఇవి ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ ఇన్ స్టాక్ ఇక్కడ వచ్చాయా. సో దీనిలో మళ్ళీ ఇన్ స్టాక్ అని ఉంది, కానీ జీన్స్ అంటే ఇవే. ఇక్కడ క్లిక్ చేసాం కదా, దీనికి సంబంధించినవి. సో దీని యొక్క ప్రోడక్ట్స్ మనం ఎలా తీసుకుంటాం, దాని యొక్క సైజ్ వేరియేషన్స్, మళ్ళీ ఫిల్టర్స్. సో ఈ సైజ్ వేరియేషన్స్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసిందే కదా, కంట్రోల్ జీ గ్రూప్ క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను. సో అది యాజ్ యూజువల్ మనకు కావాల్సిన సైజ్ వేరియేషన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ సార్ దీంట్లో నేను మళ్ళీ ఒక లేయర్ తీసుకుంటున్నాను. ఇలా ఓకే, ఇక్కడే మెన్షన్ చేసి మనకు కావాల్సిన నేము, కలర్స్. సో ఇవి కూడా మనకి దేంట్లో ఉంటాయి, ఫిల్టర్స్ తీసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఏం డైరెక్ట్ గా నేమ్ నే ఇచ్చేస్తున్నాం. ఒక నేమ్ ఇస్తున్నాను. సో దానికి 10 పెడుతున్నాను ఇక్కడ. కలర్స్ అంటే యూజర్ ఈజీగా మనం ఫైనల్ గా ఏం చేయాలి, యూజర్ ఫ్లెక్సిబిలిటీని చూడాలి. ఓకే, సైజ్ ఏదైనా క్లిక్ చేస్తే ఇక్కడే మారిపోవాలి యూజర్ కి, కరెక్టా కాదా. ఇలా ఇక్కడేమొస్తాయి, మనకి కలర్స్ వస్తాయి. కలర్స్ ఎంత కావాలనేది ఇక్కడ నుంచి మనం రన్ చేస్తాం. మన వెబ్సైట్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇవి కలర్స్.
ఇలా ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసారు 2 లైన్స్ ఒకే చోట ఎంత నీట్ గా అడ్జస్ట్ అయ్యాయో ఇలా. సో నేమ్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఇక్కడ తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఇదే విధంగా నేనేం చేస్తున్నాను, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని సో కంట్రోల్ జీ గ్రూప్, సో దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ అని సెంటర్ అసైన్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేసి ఓకే. సరిపోతాయి. ఈ విధంగా తీసుకున్నాను. మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని అన్నిటిని గ్రూప్ చేసి వర్టికల్ స్పేసింగ్ ఇస్తున్నాను. దీన్ని కంట్రోల్ షిఫ్ట్ చేసి అన్గ్రూప్, డిలీట్ కంట్రోల్ జీ సో కంట్రోల్ జీ. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని వర్టికల్ స్పేస్. క్లియరా కాదా? సో ఈ విధంగా మనకు కావాల్సిన స్పేసింగ్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను. సో జీన్స్ వన్స్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, వన్స్ కంప్లీట్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేయగానే దేనికి వెళ్తున్నాను, మళ్ళీ జీన్స్ లో ఇన్ స్టాక్ అవైలబిలిటీ అది కావాలంటే అది మీరు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేనేం చేశాను, నాకు కావాల్సిన ఫిల్టర్స్ అని ఇక్కడ క్రియేట్ చేసేస్తున్నాను. ఫిల్టర్ అయిన తర్వాత ఒక దాని మీద నేను సెలెక్ట్ చేయగానే అప్పుడు నాకు ఇది యాక్టివ్ లోకి వచ్చింది కదా. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసి నాకు కావాల్సిన 10 దగ్గర నేను ఒక 13 ఇస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్, దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్.
సెంటర్. సో ఇలా ప్రతిదీ మనం సెంటర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. Ctrl+C కాపీ చేసి వీటిని డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇలా సో వీటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఇక్కడ ఒక కేటగిరీలో నేను ఒక దాన్ని ఫిల్టర్ ని క్లిక్ చేశాను. ఫిల్టర్ దగ్గర నుంచి ఫిల్టర్ లోకి వచ్చాను. ఫిల్టర్ లో నుంచి జీన్స్ ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే దీంట్లో మళ్ళీ ప్రైస్ టు రేంజ్ చెక్ చేసుకున్నాను. ఒక ప్రైస్ రేంజ్ ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ప్రైస్ రేంజ్ యొక్క ట్యాబ్ ఓపెన్ అయింది. వన్స్ దాంట్లో అండర్ 100 కావాలంటే 100 లో, 100,000 లో కావాలంటే 1000 లో ఇక్కడ నేను తీసుకున్నాను. అంతే కదా. సో డాలర్స్ కావాలంటే డాలర్స్, రూపీస్ కావాలంటే రూపీస్ రూపంలో తీసుకున్నాను. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేస్తున్నాను, స్టాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే ప్రోడక్ట్ పేజ్, ఆల్రెడీ మన కేటగిరీస్ పేజ్ ఉంది కదా. ఇక్కడ ఇదిగోండి కేటగిరీస్ ఉంది కదా, మళ్ళీ ఇంకా అవసరం లేదు. ఈ ప్రోడక్ట్స్ నే కేటగిరీస్ అంటారు. ఓకేనా. ఓకే, ప్రోడక్ట్స్ నే కేటగిరీస్ అంటారు. లేదా మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రోడక్ట్స్ ని పెట్టుకుంటాం. క్లియర్ కదా. సో మరి అదే పేజ్ ఇక్కడ ఎందుకు మళ్ళీ ఆల్రెడీ అయిపోయింది కదా. సో అయిపోయింది. క్విక్ సపోర్ట్. దానికన్నా ముందు ఏం చేస్తున్నారు, ఒక దాని మీద క్లిక్ చేస్తే దేనికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. సో ఇలా వెళ్ళేటప్పుడు ఇవన్నీ కామన్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఇచ్చే ఆప్షన్స్ కానీ, సో దీంట్లో ఉన్న ఎలిమెంట్స్, యాడ్ టు కార్ట్, బై నవ్వు, ఆల్రెడీ మనకు కావాలి అంటే ఆ స్క్రీన్స్ ఇదే కదా మనం అనుకుంది. ఒక దాని మీద క్లిక్ చేయగానే ఈ డిజైనే కదా అనుకుంది. సో ఇప్పుడు జీన్స్ మీద క్లిక్ చేయగానే ఇలా వెళ్ళాలి. తర్వాత కార్ట్, మేనేజ్ అడ్రస్. సో క్లిక్ చేసుకున్నాను. దానికన్నా దీని క్లారిటీ తీసుకున్నాను. ఒక దాని మీద నేను క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే నాకు ఏమొచ్చింది, ఇక్కడ ఒకదాన్ని మనం హైలైట్ చేస్తున్నట్టు చూసుకోవాలి. సో సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేశాను. సో డూప్లికేట్ చేసి నాకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏమున్నాయో చెక్ చేసుకున్నాను. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. డిలీట్ చేసి నాకు కావాల్సిన ఇక్కడ ఏంటి, ఓన్లీ కార్ట్ ఉంది. అలాగే నాకు కావాల్సిన హైలైట్ చేసే నేమ్ ఉంది. సో ఇలా తీసుకున్నాను. అలాగే కార్ట్ రిలేటెడ్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అయింది. ఏదో ఒకటి ఓపెన్ అయింది. సో సెలెక్ట్ చేశాను. ఓకే, సో నేను క్లిక్ చేశాను. ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో దానికి సంబంధించింది ఇక్కడ తీసుకున్నాను. మళ్ళీ కలర్స్ ఇక్కడ వచ్చాయా, ఫీల్డ్స్
అంటే డబుల్ టైం అక్కడ తీసుకోవచ్చు, ఇక్కడైనా డైరెక్ట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ కార్ట్ కి తీసుకోవడమే కదా అది. ఒకదాన్ని కంప్లీట్ గా దాని యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అది కావాలంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చూసుకోవడమే కదా. సో దాని యొక్క సైజు, కలర్, సో దానికి దేనికి సంబంధించింది ఇలా కావాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలా తీసుకోండి. ఒక టూ సెగ్మెంట్స్, ఈ 2 సెగ్మెంట్స్ ఇక్కడ తీసుకోవచ్చు. కంప్లీట్ గా కాపీ చేసి డిలీట్. సో సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను, స్కేలింగ్ ఆప్షన్ ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ కే తీసుకుంటే డైరెక్ట్ గా నేను స్కేల్ చేసుకున్నప్పుడు నాకు ఇష్యూ ఉండదు. ఇక్కడ చూస్తారు, ఇక్కడ డైరెక్ట్ స్కేల్ తీసుకున్నాను నేను. సో క్లిక్ చేసుకొని Ctrl+Shift అన్గ్రూప్ చేశాను. సో కంట్రోల్ కే తీసుకున్నాను. రైట్ క్లిక్ అన్గ్రూప్ తీసుకున్నాను. అన్గ్రూప్ వచ్చాను. Ctrl+G గ్రూప్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కామన్ కదండి. సో కాస్ట్ ట్యాక్స్ ఇంక్లూడెడ్ 20 స్టాక్. సో స్టాక్ కి ఇది లేదా 20 in స్టాక్. సో ట్యాక్స్ ఇంక్లూడెడ్. సో ఇలా తీసుకోండి. సో మనం ఆల్రెడీ చేసిన దాంట్లోంచి తీసుకున్నానండి నేను ఇక్కడ. సో హరియప్ సేల్స్. సో దీన్ని కూడా సెంటర్ అండ్ దీని యొక్క స్ట్రిప్ కొద్ది తగ్గించండి. సో సెంటర్ ఇలా వన్స్ అయిన తర్వాత నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, యాడ్ టు కార్ట్ బై నౌ. కామన్ థింగే కదా, అక్కడైనా ఎక్కడైనా అదే కాన్సెప్ట్ కదా. కాపీ. సో సెలెక్ట్ చేసుకొని Ctrl+G గ్రూప్ చేశాను. కే మనం ఆల్రెడీ వెబ్సైట్ లో చేసిన దాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ బై నౌ అండ్ యాడ్ టు కార్ట్ అంతే కదా. సో ఇన్ఫర్మేషన్స్ కావాలి, అది ఇది ప్రోడక్ట్ అంటే డిస్క్రిప్షన్ మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఈ కాలర్ ని యూజ్ చేయండి. రీసెంట్లీ వ్యూ ఆప్షన్ బాగుంది. ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది కావాలంటే మనకు కావాల్సిన దీన్ని తగ్గించుకోవచ్చు కదా. సో దీన్ని తగ్గించుకొని సో ఇలా తీసుకొని తగ్గించుకొని మన యొక్క ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని నీట్ గా ప్లేస్ చేసుకోవచ్చు అండి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కే తీసుకోండి. ఇలా క్లారిటీ ఉందండి. ఇప్పుడు నీట్గా వచ్చిందా లేదా? సో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా మనం యాప్ లో. క్లారిటీ ఏమైనా మిస్ అయిందా? సెలెక్ట్ చేసుకోండి, Ctrl+Shift అన్గ్రూప్ చేసుకోండి. డిస్క్రిప్షన్ కింద ఉంది అడిషనల్ వ్యూస్. ఇన్కేస్ ఏదైనా అడిషనల్ గా కావాలంటే క్లిక్ చేస్తే ఆ బటన్ ని ఇక్కడ మారుతూ ఉండేది ఈ ప్యానల్లో. ఓకే, సో క్లియర్ కట్ గా నీట్ గా కనిపించింది చూడండి ఎంత నీట్ గా సెట్ అయింది. సో ఇక్కడ మనం ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్, పేస్ట్ అండ్ మ్యాచ్ స్టైల్. Ctrl+V ఇక్కడ ఉన్న దాన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి పేస్ట్ అంటే ఏమవుతుంది, ఓన్లీ పేస్ట్ హియర్ అంటే అక్కడ ఉన్న ఆ టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది.
అలా కాకుండా కంట్రోల్ షిఫ్ట్ వి అంటే ఏమవుతుంది, ఇక్కడున్న టెక్స్ట్ కాపీ అవుతుంది, ఇక్కడున్న స్టైల్ కి మ్యాచ్ అవుతుంది. అర్థమవుతుందా? సో దాన్ని కంట్రోల్ షిఫ్ట్ వి అంటారు. క్లియరా? ఈ స్క్రీన్ కూడా అంతా మనకు తెలిసిందే అండి, అవుట్పుట్ అంతా. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఎంత క్విక్ సపోర్ట్, కానీ మనం ఇక్కడ ఏం చేస్తాం, దీనికి క్విక్ సపోర్ట్ కింద కాకుండా మనకు కావాల్సిన కార్ట్ లోకి వెళ్తాము. సో ఎప్పుడు కార్ట్ లోకి వెళ్ళామో కార్ట్ లో నుంచి ఈ విధంగా ప్రతిదీ తీసుకోవచ్చు మనం. కార్ట్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ పర్లేదు. జస్ట్ జీన్స్ లో ఒక దాని మీద క్లిక్ చేశాను, ఒకది ఓపెన్ అయింది, దాని గురించి ఇన్ఫర్మేషన్. యాక్టివ్ కార్ట్ ఆ యాక్టివ్ కార్ట్ లోకి వెళ్ళినప్పుడు ఏమేమి యాక్టివ్ కార్ట్ చేసాము అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకే, యాక్టివ్ కార్ట్ లోకి ఆల్రెడీ వెళ్తే దాని తర్వాత డైరెక్ట్ క్యాష్ ఆన్ డెలివరీస్ చేసుకోవచ్చు కదా. సరే, సో పని చేయండి. ఇంతవరకు మనకి ఏంటంటే మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రోడక్ట్ స్క్రీన్స్ దగ్గర నుంచి చేసాము. హోమ్ స్క్రీన్, సర్చ్, అలాగే మనకి ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి కదా, దీని ప్రోడక్ట్స్ అని కూడా అంటారు. ఓకే, ప్రొడక్ట్స్ కి వైర్ ఫ్రేమ్ డిజైన్ చేయండి. అదే విధంగా ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్ లో కూడా మనకు కావాల్సిన ఫిల్టర్స్ రేంజ్ తీసుకున్నాను. ఒక రేంజ్ ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, ఆ రేంజ్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయనేది, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయనేది ఇక్కడికి వస్తున్నాయి. ఆ ప్రోడక్ట్ లో ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ వెబ్ లో చేసిన దాన్ని మనం ఇక్కడ తెచ్చుకున్నాం, లేదా మనం ఒక్కొక్క బాక్స్ ని ఇచ్చుకొని మనం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు కదా ఇక్కడ, సో అది మీరు చేయండి. అండ్ నేనేం చేస్తాను అంటే రేపు రాండి, రేపు వస్తే మీకు ఏంటంటే లైక్ మనం ఆల్మోస్ట్ వైర్ ఫ్రేమ్ ఎండ్ లో ఉన్నాం కాబట్టి కంప్లీట్ గా వైర్ ఫ్రేమ్ కంప్లీట్ చేసుకొని రేపు విజువల్ డిజైన్ కూడా కంప్లీట్ చేసి ప్రోటోటైప్ ఇచ్చి కంప్లీట్ చేశారు. రేపు టుమారో ఆల్సో యూ కెన్ కమ్ బై 1:30 to 3, అంటే ఈ రోజు మీకు సెషన్ ఉంది కాబట్టి 3. విల్ కంటిన్యూ ద సెషన్ లైక్ టుమారో 3 to 4 దాకా కూడా కంటిన్యూ చేద్దాం. ఓకేనా? విల్ క్లోజ్ ఆన్ ద మొబైల్ యాప్ టుమారో ఇట్స్. ఓకే, ఎక్కడ చేసినా ఏం చేసినా అవే షేప్స్, మనకి అవే గైడ్ లైన్స్, అవే ఆబ్జెక్ట్స్, అవే థింగ్స్ కొద్దిగా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ప్రాక్టీస్. ఇందులో ఇప్పుడు దాకా ఏం డౌట్స్ ఉన్నాయమ్మా? ఏది మళ్ళీ చెప్పండి. ఆ ఫిల్టర్స్ క్లిక్ చేశాను. అది మనం ఇంకా విజువల్ డిజైన్ లో చేయలేదు కదా. ఓకే, అలా అంటారు. సో అలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది, సో దీన్ని నేనేం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఒక కలర్ ని ఫామ్ చేసుకుంటే సరిపోద్ది. చూపియాలి, యాక్చువల్ చూపియాలి. బట్ నేనేంటంటే ఒకేసారి విజువల్ డిజైన్ లో వచ్చినప్పుడు ఏంటంటే రెండింటిని ఒకేసారి తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ప్రైస్ లో టు హై అన్నాను కదా, మరి దీన్ని కూడా హైలైట్ చేసుకోవాలి కదా ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి కూడా కలర్ తీసుకోవచ్చు ఇక్కడ. సో దీనికి కూడా ప్లస్ సింబల్ తీసుకుంటే ఆ కలర్ అనేది ఫామ్ అయింది ఇలా. సో వన్స్ ప్రెస్ అంటే ఫిల్టర్స్ అనేది తీసుకున్నాను. ఫిల్టర్స్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫిల్టర్స్ తీసుకున్నాను. ఫిల్టర్స్ తీసుకున్న తర్వాత సో ఫిల్టర్స్ తీసుకున్న తర్వాత జీన్స్ ని సెలెక్ట్ చేశాను. ఆ జీన్స్ లో మళ్ళీ ప్రైస్ టు లో తీసుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని $100 to $200 లో సెలెక్ట్ చేశాను. స్ట్రోక్ కాకుండా ఫిల్ ఇలా తీసుకున్నాను. సో దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసాను. దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ పేజ్ ఓపెన్ అయింది. ఓకే, నైస్. అంతేనా? థ్యాంక్ యూ. ప్రాక్టీస్ ఇంతవరకు చేయండి. టుమారో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ సెషన్. టుమారో విల్ కంప్లీట్ 2 to 3 స్క్రీన్స్ ఉంటాయి అంతే. ఇవి నెక్స్ట్ కార్డ్ స్క్రీన్స్ ఇవే కదా, 3 to 4 స్క్రీన్స్ నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇంకేదైనా మీ మొబైల్ యాప్ రెలవెంట్ ఇంకేదైనా ఎక్కువ పేజెస్ చేసుకుంటే చేయండి. బట్ సేమ్ ప్రొసీజర్. ఓకే, సేమ్ ప్రొసీజర్స్ లో వర్క్ చేయండి. నేనేం చేస్తానంటే 3 స్క్రీన్స్ కంప్లీట్ చేసిన తర్వాత విజువల్ డిజైన్ కంప్లీట్ చేసి ప్రోటోటైపింగ్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.